హ్యాబిట్‌గా చేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాతే మనకి సేవింగ్స్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. మన మనీ కూడా సేవ్ అవుతది. ఫస్ట్ నో టు దిస్ వన్. మనీ ఎక్కడుంటే మనుషులు అక్కడ ఉంటారు. సో, మనీ అనేది మన అందరి లైఫ్‌లో చాలా అంటే చాలా పెద్ద రోల్ అన్నమాట. మీకు తక్కువ సాలరీ వస్తుందా? ఆ తక్కువ సాలరీతో సేవింగ్స్ చేయలేమని చెప్పి మీరేమన్నా ఫీల్ అయితున్నారా? అలా ఫీల్ అవుతూ ఉంటే మాత్రం నో వరీస్ గైస్. ఐ విల్ హెల్ప్ యూ ఔట్. ఎలా ఏంటి అనేది వీడియోనైతే కంప్లీట్‌గా చూడాలి. కొంచెం కూడా స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు బాగా అర్థమవుతుందన్నమాట. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ ముచ్చట్లు. యా, యూ ఆల్ నో, థంబ్నెయిల్ చూసుంటారు అండ్ ఐ యాడెడ్ సమ్ డిస్క్రిప్షన్, అర్థమైపోయే ఉంటుంది. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ స్మార్ట్ మనీ సేవింగ్స్. యాక్చువల్లీ ఎస్టర్డే ఐ పోస్టెడ్ ఏ వీడియో, బట్ సమ్ గ్లిచెస్ వల్ల వీడియో అనేది మంచిగా రాలేదు. సో ఐ డిలీటెడ్ ఇట్. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే అసలు ఈ సేవింగ్స్ అనేది ఎందుకు, సేవింగ్స్ అవసరమా అని కొంతమందికి ఉంటుంది. అండ్ కొంతమందికి సేవింగ్స్ చేయాలనే థాట్ ఉన్నా సరే, బట్ కొన్ని రీజన్స్ వల్ల అవి చేయలేకపోతుంటాం అనమాట. సో నో వరీస్, అట్లీస్ట్ ఈ రోజుటి నుంచి మనం సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయాలి. వీ డోంట్ నో ఎప్పుడు ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి మన కోసం మనమే ఒక 1 రూపీ దాచిపెట్టుకుంటేనే మనకంటూ వాల్యూ ఉంటుంది గైస్. యూ ఆల్ నో, మనీ అనేది మన అందరి లైఫ్లో చాలా అంటే చాలా పెద్ద రోల్ అనమాట. అదే మనల్ని మొత్తం తిప్పిస్తూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్ లైన్. మనీ ఎక్కడ ఉంటుందో మనుషులు దాని చుట్టూనే తిరుగుతూ ఉంటారనమాట. ఇప్పుడు శాలరీ క్రెడిట్ అవ్వగానే వాళ్ళు ఏమనుకుంటారు, ఏం కాదు మనం మంత్ ఎండ్కి సేవింగ్స్ చేసుకుందాం అని అనుకుంటారు. నో గైస్, సే ఫస్ట్ నో టు దిస్ వన్. బికాజ్ ఎండింగ్లో ఏం మిగలదు. నన్ను ట్రస్ట్ చేయండి, అసలు ఏం మిగలదు. సో ప్లీజ్ ఫస్ట్ దానికైతే నో చెప్పేసేయండి. అండ్ దెన్ స్టార్టింగ్ మీరు ఏం చేస్తారు అంటే, శాలరీ క్రెడిట్ అవ్వగానే యూ హ్యావ్ టు సెపరేట్ సమ్ అమౌంట్. అది ఎంతైనా కానివ్వండి, 500, 1000, 1500, 2000, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఎంతో కొంత అమౌంట్ తీసి పక్కన వేరే బ్యాంక్లో వేసుకోండి, ఆర్ఎల్స్ వేరే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలా బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మీరు ఆ అమౌంట్ని యూజ్ చేసుకోవడానికి ఉండదు అనమాట. సో అలాంటి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫస్ట్ రాగానే. ఆర్ఎల్స్ మీకు ట్రస్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళ దగ్గరైనా సేవింగ్స్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మీ డాడీ ఆర్ మీ మమ్మీ ఎవరైతే మీ మనీ తాకకుండా ఉంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఆ తర్వాత ఒక మంత్లో మీరు ఏం చేస్తారు అని అంటే, ఎవ్రీడే మనం ఏమేమి కొంటున్నాము ఏంటి అనేది నోట్ చేసి పెట్టుకోండి. అలా నోట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, మనం ఈరోజు ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాము, ఇది కంటిన్యూస్గా 1 వీక్ పెడుతున్నాము. ఇలా 1 వీక్ పెట్టడం వల్ల మనకేమవుతుంది, 2 డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ హెల్త్ పోతుంది బయట ఫుడ్ తినడం వల్ల. బయట ఫుడ్ తినాలి, బట్ లిమిటెడ్గా తినాలి. అప్పుడే మన హెల్త్ బాగుంటుంది అండ్ మన మనీ కూడా సేవ్ అవుతుంది. మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఎలా మనం మనీ వేస్ట్ చేస్తున్నాము అనేసి అని చెప్పి. పర్టికులర్గా నేనైతే షాపింగ్ మీద వేస్ట్ చేస్తాను గైస్. నేనేం డిసైడ్ అయ్యానంటే, బట్టలు అనేది చాలా తక్కువ కొనుక్కోవాలి, అది కూడా అకేషనల్గా కొనుక్కోవాలి అని చెప్పి. మనం చదువుకుంటున్నప్పుడు ఎలా ఉండేదంటే, మన పేరెంట్స్ మనకి బట్టలు కొనేవాళ్ళు. వాళ్ళు ఇయర్కి 2 or 3 కొన్నా సరే మనకు బట్టలు మంచిగా వాడుకునే వాళ్ళు అనమాట. అన్యూనిఫామ్ అయినా సరే మనం మంచిగా ఆ బట్టలే వాడుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు వన్స్ మన చేతికి జాబ్ వచ్చింది అనుకోండి, మనం ఎవ్రీ మంత్ బట్టలు కొంటూనే ఉంటాం. సో ఫస్ట్ మనం దాన్ని కూడా అవాయిడ్ చేయాలి. మెయిన్ ఫుడ్ అయితే మీ హెల్త్కి కూడా అస్సలు మంచిది కాదు బయట ఫుడ్స్ తినడం వల్ల. ఎవ్రీడే మీరు బయట ఫుడ్స్ తింటున్నారు. సో మీరు ఏం చేస్తారు అని అంటే, బయట ఒక ఫుడ్ ఐటెంకి ఒక అమౌంట్ పెడతారు. ఆ అమౌంట్తో మీరు ఫ్రూట్స్ ఆర్ఎల్స్ హెల్దీ ఫుడ్ ఏదైనా తీసుకోండి. ఫ్రూట్స్ కానివ్వండి, నట్స్, ఇంకా సమ్ అదర్ ఐటమ్స్ ఉంటాయి, అంత ఐడియా లేదు. ట్రై చేయండి. సో మీకు హెల్త్కి కూడా మంచిది, మీకు సేవింగ్స్ అవుతుంది అనమాట. ఇవి గైస్ నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్ అయితే ఫుడ్ అండ్ షాపింగ్. నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అని అంటే, యూ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ పోస్ట్ ఆఫీస్. సో మీకు సేవింగ్స్ కంపల్సరీ చెయ్యాలి అని మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఒకసారి ఒక 1 hour టైం తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. వాళ్ళు బోల్డ్ అన్ని స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు గైస్. అక్కడ ఎఫ్డి అని, ఆర్డి అని చాలా ఉంటాయి గైస్. ఎఫ్డి అయితే మీరు హ్యూజ్ అమౌంట్ అక్కడ ఇస్తేనే మీకు రిటర్న్స్లో మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఒక 10,000 అక్కడ డిపాజిట్ చేసి మనకి ల్యాక్స్లో రావాలి ప్రాఫిట్ అని అంటే మాత్రం అస్సలు అవ్వదు గైస్. ఇక్కడ మెయిన్ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం ఇక్కడ సేవింగ్స్ చేయడం అనేది మనకి మనీ కోసం కాదు, మనం దాన్ని ఫస్ట్ హ్యాబిట్గా చేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాతే మనకి సేవింగ్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో మీరేం చేస్తారు అని అంటే,
ఒక 1 అవర్ వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వాళ్ళు చెప్పే స్కీమ్స్ అన్నీ మంచిగా వినండి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, ఆ తర్వాత బ్యాంక్స్కి వెళ్ళండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీకు ఏది బాగా నచ్చితే దానికి అప్లై చేయండి అనమాట. నేను పర్టికులర్గా ఇదే స్కీమ్కి మీరు అప్లై చేయండి అని అయితే అస్సలు నేను చెప్పను అనమాట. మీకు నచ్చిన స్కీమ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఎఫ్డి అయితే ఇది ప్రాసెస్. అండ్ దెన్ నేనైతే ఆర్డీ సజెస్ట్ చేస్తాను. బికాజ్ అది స్టార్టింగ్ అమౌంట్ ఒక 500,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్డీ ట్రై చేయండి గైస్. ఇఫ్ నాట్ మీకు ఎఫ్డి నచ్చింది అని అంటే ప్లీజ్ బెస్ట్ ఆప్షన్ ట్రై చేయండి ఎఫ్డి అయితే. ఇంకా ఆర్డీ ఏంటి అని అంటే మీరు మంత్లీ ఇంత అమౌంట్ అని చెప్పి పోస్ట్ ఆఫీస్లో వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇంకా సమ్ అదర్ ఏరియాస్ ఏదైనా సరే అందులో వెళ్ళి వేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది, ఇంత అమౌంట్ దీనికి వెళ్ళిపోతుంది, మనకి ఖర్చులకు ఉండట్లేదు అని చెప్పేసి. నో వరీస్, ఒక 2 or 3 months అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరే మంత్లీ మనం ఇంత స్పెండ్ చేస్తున్నాము, దీనికి ఇంత అని చెప్పి మీరు నోట్ చేసుకోవాలన్నమాట. ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ బుక్ ఆర్ మొబైల్లో ఎందులో ఒక నోట్ ప్యాడ్లోనూ నోట్ చేసి పెట్టుకోండి. మనం ఇంత సేవింగ్స్ చేస్తున్నాము, మనం మంత్లీ ఇంత వేస్ట్ చేస్తున్నాము అని చెప్పి. గైస్ మోస్ట్లీ కష్టపడుతున్న వాళ్ళు ఎవ్వరూ వేస్ట్ ఏం చెయ్యరు, ఐ నో. ఎందుకు అని అంటే నాకు శాలరీ వస్తుంది, శాలరీ వచ్చిన ఫ్యూ డేస్కి అంత అది ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు అనమాట. మనకే తెలియకుండా కొన్ని వేస్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో మీరు అవి బాగా ఆలోచించి ఏది కట్ చేస్తే ఏది మంచిది అని చెప్పి మీరే మంచిగా డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఈ ఎఫ్డి ఆర్డి ఇవే కాకుండా గోల్డ్ స్కీమ్స్ అవన్నీ వేస్తూ ఉండండి. ఇయర్లీ వన్స్ అయితే నువ్వు గోల్డ్ కొంచెం కొనుక్కోగలుగుతావు అనమాట. ఇప్పుడు ఒక 3,000 వేసుకున్నావు అనుకోండి మంత్లీ, ఇప్పుడంటే గోల్డ్ రేట్ చాలా పెరిగిపోతుంది. సో ఇది మీరు మైండ్లో చాలా బాగా పెట్టుకోవాలన్నమాట. గైస్ మనం గోల్డ్లో అండ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ చాలా బాగుంటుంది గైస్. ఇప్పుడు యాజ్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్స్గా మనకేమంటే ల్యాండ్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేయలేం. ఎందుకు అని అంటే మన దగ్గర 10,000కి కానివ్వండి 20,000కి కానీ ఏ ల్యాండ్ రాదు. లక్షల్లో కోట్లలోనే ల్యాండ్స్ అనేవి వస్తుంది. మినిమం ఒక 10 lakhs or 20 lakhs ఉంటేనే మనకి ల్యాండ్ వస్తుంది. అదే నీకు ఒక 10,000 or 15,000 నీ చేతిలో ఉంటే కూడా నీకు 1 gram గోల్డ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నీ దగ్గర 15,000 ఉంది, 1 gram గోల్డ్ వస్తుంది. సో నువ్వు ఆ గోల్డ్ని నీ దగ్గర ఎప్పుడెప్పుడైతే 15,000 ఉంటుందో అప్పుడు అన్నిసార్లు వెళ్ళేసి నువ్వు 2 grams 3 grams అలా గోల్డ్ కొనుక్కొని వచ్చేసుకోవచ్చు. అవన్నీ కలుపుకొని ఒకసారి వెళ్ళి నువ్వు ఏదో ఒక ఐటమ్ కొనుక్కోవచ్చు అనమాట. బట్ ఇప్పుడు 1 lakhకి నీకు గోల్డ్ వస్తుంది, బట్ అదే 1 lakhకి నీకు ల్యాండ్ రాదు కదా. సో నేనేం చెప్తాను అని అంటే ఎందులో పెట్టినా సరే మీకు మంచి జరిగే వాటిల్లోనే పెట్టండి. ఇప్పుడు ఈ గోల్డ్ అనుకోండి, గోల్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా చాలామంది ఇన్సూరెన్సెస్ అని అవన్నీ ఇవన్నీ చాలా చెప్తుంటారు అనమాట. ఐఎమ్ నాట్ షూర్ ఆ ఇన్సూరెన్సెస్ గురించి అవన్నీ, బికాస్ నేను ఎప్పుడు వాటికి అప్లై చేయలేదు. అండ్ ఆల్సో ఐ డోంట్ నో దాని గురించి 1 point కూడా నాకైతే ఐడియా లేదు. బట్ మీకేమైనా తెలిస్తే ఆర్ఎల్స్ మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే మాత్రం కమెంట్ సెషన్లో చెప్పండి. మెయిన్ అయితే ఈ ఎఫ్డి ఆర్డి గోల్డ్ స్కీమ్స్ ఇలాంటి వాటిలో మీరు పెట్టుకోండి. అండ్ ఆల్సో వన్ మోర్ మెయిన్ థింగ్, ఎమర్జెన్సీ ఫండ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ని స్కీమ్స్ ఇంత మీరు దాచిపెట్టుకుంటున్నా సరే కూడా ఎమర్జెన్సీ ఫండ్ అనేది కొంచెం దాచిపెట్టుకోవాలి. ఏ టైంలో ఏ ఎమర్జెన్సీ ఉంటుందో ఎవ్వరికీ తెలీదు గైస్. మోస్ట్లీ డబ్బులు అయితే ఎవరిని అడగకండి గైస్. మీకు చాలా ఎమర్జెన్సీ అయితేనే మీరు అడగండి, లేకపోతే మనం వాళ్ళ దగ్గర చాలా చీప్ అయిపోతాం గైస్. వీ డోంట్ నో, మేబీ దానివల్ల మన రిలేషన్షిప్స్ కూడా పోవచ్చు. సో ప్లీజ్ మనం ఇవ్వగలిగితేనే, ఆన్ టైంలో ఇవ్వగలిగితేనే ఆ మనిషి దగ్గర మీరు డబ్బులు తీసుకోండి, లేకపోతే మాత్రం అస్సలు తీసుకోకండి. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కమెంట్ సెషన్లో చెప్పండి. ఎందుకు అని అంటే నేను ఇంకొన్ని నేర్చుకుంటాను, అండ్ ఆల్సో చూసే వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ ఆర్ నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.